నాలుకతో దేవుని పోలికలో మనం చేయబడి, దేవుని స్వారూప్యంలో తయారు చేయబడుతూ, ఈ నాలుక నుంచే మనము శాపాలు, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి 2? మన ఇంటి దగ్గర ఒక బావి ఉందనుకోండి. ఆ బావిలో నీళ్లున్నాయి. కొంచెం ఉప్పగా ఉన్నాయనుకోండి. అదే బావిలో నెక్స్ట్ రోజు పొద్దునకెళ్ళగానే తియ్యగా వస్తాయా? రావు. ఆ బావిలో ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఉప్పు నీరు ఉంది సముద్రంలో. తియ్యగా అవ్వదది. సో, మన శరీరంలో ఒక భాగమైన నరము లేని, ఎముక లేని ఈ చిన్నది మన జీవితాన్నే తలకిందులు చేస్తుందంట. జీవమరణాలు నాలుక వశం. సో, మనం ఎప్పుడు ఏం పలకాలి? దేవుని పోలికలో తయారు చేయబడ్డ వాళ్ళం. జీవాన్నే పలకాలి. కానీ మనం ఇప్పుడు చూస్తున్న పాస్టర్లు గానీ, ఆ పాస్టర్ల బోధ వింటున్న ఏ సంఘస్థులు గానీ ఏం మాట్లాడతారు? చర్చ్‌లో మాత్రం పరిశుద్ధులనమాట ఇంక వీళ్ళు. వీళ్ళు తెల్లగా బట్టలు మరి ఏమేసి